సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఒంగోలు రూరల్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించి వెంటనే ఆయనను బెయిల్పై విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన దర్శకత్వంలోనే రూపొందించిన వ్యూహం సినిమా ప్రమోషనల్లో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రాలను మార్ఫింగ్ చేసి ట్విట్టర్లో పెట్టారని ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో కేసు నమోదు చేసింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం టీడీపీ నేత ముత్తెన రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వర్మపై కేసు నమోదైంది. వర్మ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తొలిసారిగా ఆయన ఫిబ్రవరిలో పోలీసు విచారణకు హాజరయ్యారు. ఈ నెల 5న మరోసారి విచారణకు హాజరు కావాలని కోరుతూ జూలై 22న పోలీసులు వాట్సాప్ మెసేజ్ పంపించినట్లు సమాచారం. అయితే తాను షూటింగ్తో బిజీగా ఉన్నందున 12న విచారణకు వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం రూరల్ సిఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం 11:30 ప్రాంతంలో విచారణ మొదలవగా రాత్రి 10 గంటల వరకు సుమారు 11 గంటలకు పైగా పోలీసులు విచారించారు. విచారణ జరుగుతున్న సమయంలోనే ఆయనను అరెస్టు చేసినట్లు ప్రకటించిన పోలీసులు హైకోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు వ్యక్తులు పూచీకత్తుపై వెంటనే విడుదల చేశారు.